నేను కొట్టేస్తే సాక్షి చెప్తున్నాను. నాడు ఇక నాడు నాడు బయటికి రావని చెప్పిన నాడు కొట్టే చెప్తున్నాడు. నాడు బయట నాడు బయటికి తీసుకో బయటికి తీసుకో అని చెప్పు. చిన్న కొట్టిండు అందరు రోడ్ పైన. ఎట్లా కొట్టలేదమ్మా ఏమైనా పెట్టా వెల్కమ్ బ్యాక్ టు సాక్షి ఆఫీషియల్. సో గైస్ రోజు ఒక మంచి క్రేజీ వీడియో అనమాట. సో ఆ వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు సాక్షి వాళ్ళ డాడీకి, మా మమ్మీకి అండ్ వీళ్ళ అన్న వాళ్ళకి అందరికి ఒక షేక్ ఇస్తాను అనమాట. షేక్ అయితే షాక్ అయిపోతారు అనమాట. ఏంటంటే ఈరోజు సాక్షి నేను గుద్దేసిన ఇట్లా గుద్దే రథం వచ్చింది, మూతి వలిగిపోయింది. సాక్షిని కుట్టినందుకు అసలు రియాక్షన్ ఎట్లా వస్తుంది, మా ఇంట్లో ఎట్లా రియాక్ట్ అవుతారు, వీళ్ళ అన్న ఎట్లా రియాక్ట్ అవుతారు మొత్తం చూద్దాం అనమాట ఈ వీడియోలో. సో గైస్ ఫుల్ నవ్వుకోరు మీరైతే నా యాక్టింగ్ చూసి అండ్ ఈమె యాక్టింగ్ చూసి. ఫస్ట్ ఒకసారి ఇప్పుడు ఇట్లా గుద్దిన చెయ్యి ఇప్పుడు దగ్గర మేము మేకప్ కిట్ చూడండి గైస్. బా రెగ్యులర్ గా వాడను, ముఖం నిండా మేకప్ కిలోలు ఉన్నాయన్నమాట. చూసి ఇగో ఏం లేదు పౌడర్. అది నా పిల్లరా. సో ఇప్పుడు లైట్ గా ఈ రెడ్ కలర్ తీసుకొని మూడు ఎటు ఎట్లా నువ్వు పెట్టొచ్చు జబర్దస్త్ సార్. నాకు ఒళ్ళు గుచ్చుకోబోతున్నాయి అలా చూపి. సో గైస్ చూస్తారు కదా ఇప్పుడు నేను సాక్షి దౌడ వాళ్ళ కొట్టిన అనమాట. అని నన్ను కొట్టేసిండు గట్టి గట్టిగా. ఇట్లా నవ్వినాం అనుకోండి అందరి ముందు ఇది పోతుంది. ఫస్ట్ ఇది పడేయాడ ఇది పెట్టుకో పడే కాదు. గైస్ ఇప్పుడైతే మా ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ చూసుకోండి ఈమె అయితే మొత్తం సెట్ అయిపోయింది అనమాట. ఇలా గుద్ద దౌడకి నాడు ఇప్పుడు నిజాన్ని గుద్ది చూపిస్తా. ఇప్పుడు అసలైన దౌడ ఇప్పుడు ఎట్లా కుదాలని చూపిస్తారా. ఏడిపోద్దా అబ్బా అబ్బా ఏడుసా ఎట్లా ఎట్లా ఏడుస్తామా ఇట్లా అని ఇట్లా అనాలి అంతే వచ్చేస్తుంది. అదంటే నీళ్ళు వచ్చేసాయి కళ్ళ. నువ్వు సావిత్రివా సో గైస్ ఇప్పుడు అనిల్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ నేను వెళ్తా ఏడ్చుకునేళ్ళిపో. సో గైస్ నా యాక్టింగ్ చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి వీడియోస్ అన్న. ఇంటికి ఎందుకు పోతున్నావు అని చెప్పి నా ఇంట్లో 3, 2, 1 స్టార్ట్. అడుగు నువ్వు చెప్పుకో ఓ ఎప్పుడో చెప్పుకోపో. నువ్వు చెప్పుకో ఓ అని ఎప్పుడో చెప్పుకో. ఓనికి నేను మీ దౌడ గిడ అన్ని వడగొట్టేసి ఇప్పుడు నేను మీ దౌడ వడగొట్టేసి అర్థమైందా? తమ్ముడా ఓడు అడగడు నువ్వు ఇంట్లోకి వెళ్ళాడు బయటికి నడవని చెప్పినా నేను నడువు అని చెప్పిన. నేను కొట్టేస్తే సాక్షి చెప్తున్నా. నాడు ఇక నాడు నీ ఏడుపు వద్దు, నీ ఏడుపు అర్థమైందా? ఏందమ్మా నీదేంది నాడు బయట నాడు బయటికి రావని చెప్పిన. నాడు కొట్టే చెప్తున్నాడు. నాడు బయట నాడు నడువు అని చెప్పిన. నడువు మరి నేను ఏందమ్మా ఇది నువ్వు నేను బయట వెయిట్ చేస్తుందా? నేను చెప్పాను ఉండదు చేసుకో నడు బయట నాడు కొట్టేసే నాడు ఏంది ఏంది అమ్మ నేను చెప్తున్నా బయటకు రావాలని చెప్పిన. బయటకి తీసుకో అని చెప్పిన. బయటకి తీసుకో బయటకి తీసుకో బయటకి తీసుకో అని చెప్పి. అడుగు చేసుకో మీ డాడీ చేసుకో. ఓన్ చెప్తున్నావు ఓన్ చెప్తున్నావు
చెప్పమ్మా ఆమె కనిపిస్తుంది నాకు, నా కళ్ళ ముందు కనిపిద్దాం ఆమె. చూడండి ఎట్లా అసలు ఏమైందని చెప్పు, ఏమైంది సాక్షి? దేశం దానికి అంటే చిన్న దానికి కొట్టిండు అందరు ముంగట రోడ్ పైన. అబ్బా, అదేమైనా రోడ్ల మీద కొడుతున్నారా? ఆడపిల్లని ఎంత అమ్మా మనుషులు, ఈ నాకు వద్దామని అవన్నీ చెప్పకమ్మా. ఉన్నా? ఆమె ఎందుకు కొట్టినాడు? ఫస్ట్ ఎందుకు కొట్టినాడు? అన్నీ కూడా కింద ఫస్ట్ ఎందుకు పడేసి కొట్టినాడు? వచ్చిండు. ఫస్ట్ ఎందుకు కొట్టినాడు? ఈ రోజు నుంచి ఏమైందని నాకు అర్థమైంది. నాకు ఏదో అవుతుందమ్మా, నాకు ఏదో ఒకటి అవుతుంది. ఏమైంది? ఎందుకు? ఏమైంది? అవి ఎట్లుండాలా? అవి ఎట్లుండాలా? ఏమన్నావు సాక్షి నువ్వు? ఏమనలే అంటే అడిగాను. నువ్వు ఇగో ఈ యాక్టింగ్ వద్దున్నాడు, బయట నాడు. అమ్మా నువ్వు ఆమె అడుకో, ఆమె అడుగు. మొన్న దాకానే గొడవ అయ్యి వాళ్ళ డాడీ లొల్లి అయ్యి వాళ్ళ ఇంటి దాకా పోయి మాట్లాడి వచ్చినాం. మళ్ళీ ఇది పెట్టారా నాకు? అది ఆమె అడగమ్మా. ఏమని అడుగు? గమ్మును నేను అడుగుతాను, గమ్మును చెప్పమను. చేయలేదంటే నేను చంపాలి. ఆమె అబద్ధం చెప్పిందంటే మళ్ళీ కొడతా. ఆమె అబద్ధం చెప్పి నువ్వు గమ్మును ఉంటావా? బస్ అంతే, ఎక్కువ మాట్లాడాలి. ఏమైంది సాక్షి చెప్పు, ఏమైంది? ఏం కాదండి, నేను వీడియో వేసుకొని పోతే ఆయన లేకుండా పోయినా అని చెప్పేసి అంటుండు. నువ్వు మళ్ళీ ఆయన చెప్పుకుంటే ఇట్లా పోయినావు. మీ చెప్పిన ఆయన కూడా ఉంటాడంట. నేను మా ఫ్రెండ్ తో వీడియో చేసుకొని పోతే ఎందుకు పోయినా అని చెప్పేసి అంటుండు. అసలు ఏమైందని వాళ్ళు చెప్పిపోయిందని కదా, ఏమైంది? ఎప్పుడు పోయింది? ఇగో ఇట్లా ఎప్పుడు పోయిందమ్మా? అండర్స్టాండింగ్ ఉంటేనే అవుతుంది. నేను అట్లా పోయినావు, నువ్వు ఇట్లా పోయినావు అంటే ఇట్లనే గొడవలు అవుతాయి. ఒకటే ఒక మాట చెప్తా, మొన్నటి దాకా వాళ్ళ ఇంటి వాళ్ళ అమ్మల ఇంటికి అక్కడ పోయి మాట్లాడి వచ్చినాం. అవును మాట్లాడాను. సారీ ఇది అని చెప్పి వచ్చిన మళ్ళీ ఇవన్నీ ఏంటండి, నా పిల్లలు అట్లా ఓటి వాళ్ళ డాడీ తెలుసు. సరే అంతగానో మాట్లాడినాం కదా, డాడీ తెలిసేమంటే తప్ప ఏముంది మన ఉందా? కొడతారా పిచ్చోడా, కొడతారా పిల్ల మళ్ళా కొడతా చూసావు ఇప్పుడు? నాటకాలు చేస్తావు. మరి ఏంది మరి? చెప్తాను మా డాడీ ఫోన్ చేసుకో, ఫోన్ చేసుకో. సాక్షి నువ్వు అట్లా చేయకు, మళ్ళీ లేపి మళ్ళీ పెద్ద గొడవ. అమ్మా నువ్వు ఎందుకు బతిలాడుతున్నావు? మనకు అర్థమైతే లేదు. చేసుకొని వాళ్ళ డాడీ ఫోన్. షాప్ పెట్టుకోరు, కొద్ది గొడవ రా. షాపు గీపు ఏమి అన్ని వాళ్ళు కొట్టేసాను నేను షాప్లో. అర్థమైందా? బండికి ఇష్టం అనేసి వచ్చిండు అంటే ఆగని నాకు టెన్షన్ పెట్టక. నాడు నేను నాకే అనిపిస్తున్నాడు. నేను చెప్తా మా డాడీకి చెప్తా. అడిగి నాకు అనిపిస్తుంది నాకు. కాదు ఇగో ఇప్పుడు ఏమంటూ చెప్పు, నేను మాట్లాడతా మీ డాడీతో. నువ్వు ఏడవక్కుకో, మీ డాడీతో నేను అమ్మా మాట్లాడతా. నువ్వు ఆమె బతిలాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆమె ఎందుకు బతిలాడుతున్నావు అమ్మా? ఎందుకు బతిలాడుతున్నావు? ఎందుకు బతిలాడుతున్నావు అసలు ఆమెని? నాకు తెలుసు. తమ్ముడు లోపల సరే తెలుస్తుంది. పిల్లలు ఫోన్ చేయి, ఫోన్ చేయి, నాన్న ఫోన్ చేయి, చెయ్యి జల్ది ఫోన్ చేయి, చెయ్యి ఫోన్ చేయి, అటు చెయ్యి. నువ్వు చెయ్యి, నువ్వు ఫోన్ చేయి, నేను ఉంటా, ఈయన కూర్చుంటా. అది నాకేం అడగకమ్మా, నాకేం చెప్పాలి. నేను మళ్ళా కొడతా కావాలి, చూస్తావు ఇప్పుడు నువ్వు? ఆమె అడుగు, ఆమె తెలుసు మొత్తం. నేను చెప్తే నువ్వేం చేస్తావు? సరే ఆమె చెప్పింది అనుకో, నువ్వేం చేస్తావు చెప్పు. ఏమైపోయింది? అమ్మా నువ్వు ఏం అవసరం లేదు, ఎందుకు మాట్లాడుతున్నావు అసలు? వదిలే గొడవలు గిడవలు అన్నీ వద్దామా, వదిలేసి అని చెప్తున్నా కదా. పోతుంది కదా, ఓని చెప్పుకోబో, ఆమె పంపించేసి చెప్పు, ఫస్ట్ ఇంట్లోకి పంపించేసి చెప్పు. సాక్షి కూర్చో, నువ్వు కూర్చో. అసలు ఏమని చెప్పు, ఏం దేనికోసం చెప్పు. అంటే మా ఫ్రెండ్స్ వచ్చింది అంటే వీడియో చేస్తా అని చెప్పేసి నాతో ఈ వీడియో ప్రమోషన్ వీడియో అడిగినారు, వాళ్ళ చేసేందుకు అట్లా చేస్తుండు. నువ్వు ఆయన చెప్పి చేయలే? చెప్పినా నేను ఉంటేనే చేయాలి అని చెప్పేసి అంటుండు. ఇంత కొట్టిన చూడు, రక్తం అయింది. గట్టిగా ఉంది వెనకాల మళ్ళీ. నువ్వు వెళ్ళిపో అని చెప్పిన, నువ్వు వెళ్ళిపో. నడు బయటికి నడు, నడు అని చెప్పిన, బయట నడు అని చెప్పిన. నువ్వు సైడ్ అమ్మా, నువ్వు పచ్చదానికి ఎందుకు బతిలాడుతున్నావమ్మా? నువ్వు ఎందుకు బతిలాడుతున్నావు? వదిలేసి మన సైలెంట్ ఉంటే నీకు టెన్షన్ పడ, సైలెంట్ గమ్మున కూర్చోను అంతే. నువ్వు గమ్మున కూర్చో అని చెప్పిన నేను నీకు అంతే. షాప్ కుల్ల పెట్టేసి వచ్చిండు, షాప్ కుల్లనే పెట్టిండు, అట్లనే తీసుకొచ్చిండు, గుంజుకొని తీసుకొచ్చిండు ఇప్పుడు బండి పైన. పిలుచుకో,
ఫోన్ చేయి. పిలుచుకోరి. అన్నయ్య మెసేజ్ తీసుకో. రమ్మని మా అన్నయ్య మెసేజ్ చేసిన ఆమె చేసినప్పుడే నువ్వు లోపల వచ్చినప్పుడే ఆమె కాల్ చేసింది. నీకన్నా ఫాస్ట్ ఏమే అర్థమైందా? నువ్వు లోపల ఉన్నప్పుడే ఆమె కాల్ చేసి మాట్లాడేసింది ఇక్కడ. అవునా సాక్షి ఫోన్ చేసి మెసేజ్ చేసిన అండి మా అన్నకి చేస్తుంది నాకు తెలుసు అన్ని. మళ్ళీ ఇదేం పెంటారా నాయన నా ప్రాణానికి ఎందుకురా నీగా నన్ను బతకనిస్తలేవు ఎందుకు ఇవన్నీ గొడవలు పెట్టుకుంటున్నావేమో నాకు ఏం అర్థమైతలే నీ గురించి నాకు వచ్చినాక నేనైతే మాట్లాడను వాళ్ళ ఫ్యామిలీ తోటి నేను మధ్యలో కూడా నాకు. మాట్లాడను వాళ్ళ ఫ్యామిలీ నేను తోటి నేను అసలు బయట మాట్లాడను. నేను వాళ్ళ ఫ్యామిలీ తోటి మాట్లాడను అయిపోయింది చాలా సార్లు మాట్లాడేసిన నేను ఇప్పుడు మాట్లాడను నువ్వు తన్నులు తింటావు బడ్డీ ఆడుకుంటావు ఇక కాలు నన్ను కొడితే కొట్టని కదా. బయట నడు, బయట. కొడితే మాత్రం నేను కొట్టేదాకా తెచ్చుకోక బయటికి నడు, బయటికి నడు. మాట్లాడు లేకపోతే బయటికి నడు సాక్షి. మాట్లాడు నడు సాక్షి బయటికి. పిల్ల ఎప్పుడు పెట్టాలి కాదు. నేను ఎందుకు పోతామా? నన్ను ఎందుకు వెళ్ళగొడుతున్నావు? ఒకసారి పో, నీ పని మనిషి అంటుంటే పో నువ్వు నన్ను కన్నా వాయమన్నావా? ఆడపిల్లని ఆ ఇడి పువ్వు అంటున్నావు గురువు పెట్టుకుని వచ్చి సరే మీ డాడీ రాని సైలెంట్ ఉన్నా. సరే సైలెంట్ ఉన్నా. నువ్వు పిలుచుకో. నువ్వు పిలుచుకో. నువ్వు చూడండి ఇట్లా చేస్తుండ అసలు ఎంత తీసుకొచ్చి కొడుతున్నావు అది తీసుకొని కొడుతున్నావు ఏం మెంటల్ పట్టి తప్పించి పట్టినా ఇప్పుడు వాళ్ళని అన్న వాళ్ళని ఎందుకు పిలిచినావు రచ్చ రచ్చ చేస్తారు ఇప్పుడు వాళ్ళకి తెలిసిందంటే ఎట్లనైనా చూస్తారు కదా అదే అమ్మా చెప్పుకొని అమ్మా ఏం కాదు చెప్పుకొని నువ్వు ఎందుకు అల్లాడుతున్నావు అంతగా నన్ను చెప్పుడే చెప్పుకొని ఏం కాదు. ఎట్లా కొట్టలేదమ్మా? ఏమైనా పెట్టా ఏమైంది అంకుల్? ఏమైంది? ఏమైందన్నా? అరే ఆగురన్నా. పలుగుతుంది పలగొడతా చూసా ఆగు పలగొడతా చూసా. అరే ఏంటమ్మా మరి? వీడియోకి వచ్చిన మా ఫ్రెండ్స్ ప్రమోషన్ వీడియో నేను ఎప్పుడైనా అనుకున్నాని ఇద్దరు కష్టపడుతున్నారని చెప్పి పంపిస్తాను నువ్వు ఎట్లా కొడతావు నువ్వు అదే అన్న ఏమైంది? ఆయననే లేపలే చెయ్యి. అడగనన్నా ఏమైందా మరి? ఏమైంది సాక్షి? మాట్లాడినా కదా అన్న ఏమైంది? ఏమైంది? పై పైకి ఎందుకు వస్తున్నారు అందరూ? నేను కొట్టిన కాదు మరి మీరు ఇట్లా పై పైకి వస్తారు కరెక్ట్ కాదు ఏం చేస్తున్నావు అంకుల్ దేని కొన్నాడు? నేను ఇప్పటిదాకా అసలు నువ్వు ఎవరిని కొట్టదు ఓన్లీ కాదు అంకుల్. అన్న 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 ఆ రోజు మీ మామ మీ అమ్మ వచ్చింది అన్న అన్న ఇప్పుడు నా ఒక్క నిమిషం వదిలేయ్ అన్న, అక్క నువ్వు ఒక్క నిమిషం అన్న అరే అమ్మ ఆగమ్మ కొంచెం ఆగు. నీకు వీడియోల కోసం పంపించిన నీకు అమ్మలే నా బిడ్డను అవును అంకుల్. అడగండి. మీరు ఖాళీ వీడియోల మట్టికే పైకి నువ్వు మీరు వీడియోల మట్టికే అర్థమైందా వీడియోల మట్టికే చెప్తున్నా నుక్తే అన్న అన్న తల్లి ఉంటాను నేను అట్లే ఎట్లా లేపుతాడు చెయ్యి కొడుకు వాడు ఏదన్నా ఏమంటున్నా అడగండి అంటున్నా ఆమె తప్పు ఉందా ఏమైంది సాక్షి ఏడిస్తే కాదు ఏమన్నాడు నువ్వేమన్నా అన్నావు అరే ఆగనా? ఇవన్నీ వద్దు గమ్మునుండు నేను మాట్లాడతా అంటే నా పిల్లలు కొట్టడానికి పోయినావు వేస్ట్ ఏంది అంటే ఇట్లా చెప్తున్నానా
ఇప్పుడు వాడికి ఇగో, రక్తం ఇంకొక మాట వచ్చినట్టు నీకు చెప్పే. ఆగమా అని కొట్టక ముందుగా నీకు ఇంత రేషం వస్తుంది చూపిస్తా చెప్పి దాంట్లో రక్తం వచ్చినట్టు కొట్టిండు ఎత్తుకోవాలా? అన్న ఊకోమని చెప్తలేదు దానికి ఒక పద్ధతి ఉంటుంది కొట్టేది కూడా పద్ధతి? మీరు అంతా ముగ్గురు చేయగబడితే ఏందన్నట్టు నువ్వు చెప్పు వానికి ఎప్పుడైనా కొట్టినప్పుడు వచ్చిందా రక్తం? కరెక్టే నేను చెప్పిన సంజాయించిన నేను మీరు వచ్చి మాట్లాడినప్పుడు మంచిగా వీడియో అదే చేసుకోవాలి అని చెప్పిన అదే ఎందుకు పట్టుకుంటున్నావు? మాట్లాడినప్పుడు నువ్వు ఎట్లా నువ్వు చేసుకుంటావు దమ్మునుండు. నువ్వు ఎట్లా అసలు చేసుకుంటావు ఏమని తినడానికి అసలు ఆడ? ఏమన్నా నువ్వు ఎవరిని కొట్టడానికి నువ్వు ఎవరిరా అన్న కొట్టడానికి ఏమన్నా గానంటే అది రాంగు నువ్వు ఎవరిని మీరు కొట్టాలి? మాట్లాడేది రాంగు ఏంది రాంగు? ఏమన్నా ఏంటి? వాడు కొట్టు రైటా? కాదు చిన్నావు మాట్లాడే పద్ధతి ఉండండి ఇట్లా కొడితే కాదు కదా అన్న అంటే వాడు కొట్టుడు కరెక్టేనా? నేను కరెక్ట్ అని చెప్పినా అమ్మ, నువ్వు అన్న నేను కరెక్ట్ ఇది అని కరెక్టా? చెప్పినా చెప్పు, ఇది కరెక్టా? కాదన్న నాకే బాధ అనిపించి నేనే మస్తు కొట్టినానికి వాళ్ళ ఏమమ్మా, ఇంట్లో నాకు తెలిసి అర్థం కాదు ఇది. అన్న ఇగో నేను ఏయ్, చెప్పి రమ్మన్న చెల్లెని తీసుకొని రండి. చెప్తాను వద్దు వద్దు పిల్లలు కొట్టి కొట్టి చంపేయాలి అన్న, సాగు వస్తుంది నీకు. ఏం చేయాలి నాకు అర్థమైతలేదు వేసుకో సరే అమ్మా, నీకు మీ అన్న, అట్లా కాదు, మీ మాట మాట్లాడకన్నా మీద పిల్లలు విలువ- వీడియోలు చూస్తారు, కాదు, మీ మీకు మాట తెలుసు మీద కదా. విలువ ఇచ్చి నేను పంపించిన మీరు నా ఇంటి దాకా వచ్చిరని చెప్పి నేను ఎంకరేజ్ చేసి మీ మీద మర్యాదతో పంపించిన కానీ ఏందమ్మా ఇట్లా కొట్టే ఎందుకు కొట్టినా అడగను అంకుల్ ఫస్ట్. ఏమన్నా నువ్వు అన్న, ఓన్లీ అన్న, కొట్టడానికి మీ కోపం కాకనన్న ఫస్ట్ అడగండి ఆమెకి కాదు, నువ్వు ఓన్లీ అడగండి. కొట్టడానికి ఎన్నిక లేనప్పుడు ఎందుకు అమ్మా ఇంట పడుతున్నావు? వదిలేసేయ్. వీడియో చేయని నీ ఒక్కరితో వీడియో నేను చెప్పిన ఒక్కరితో ఒక్కరితో చేయాలి చేయమని. వేరే మన దోస్తులతో వీడియో చేసుకుంటే నీకేం వస్తుంది చేసుకోపో మరి. కానీ చెప్పిన అమ్మ వాడు మనం తీసుకొని మళ్ళీ వాని గురించి అరే, నువ్వు అన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏందని? చేసుకో ఏయ్ అవన్నీ కాదు. మాట్లాడకని చెప్పిన అరే అంకుల్ ఏమైంది అంకుల్? అలుగుతుంది మళ్ళీ పోనా నాన్న పిల్లలన్నా మనం అంత సీరియస్ అయితే ఎట్లా చెప్పు చేసింది తప్పు కాక మళ్ళీ ఇంకా గుర్తున్నాయి మరా ఆమె తప్ప ఏం లేదు మరి. ఏం చేసినా నా బిడ్డ తప్పు చేయలేదు. పిల్ల చేయలేపారా ఓ అవలే అన్న అడగాలా? అర్థమైందా? మంచి మాట నా అవకాశం లేదు. ఏయ్, అరే, తప్పు చేయలేదు, అమ్మా, నేను నువ్వు చెప్పాలా? నువ్వు అని మన అంటేనేమో ఇక నువ్వు బాధపడతావు అని చెప్పి నేను గమనుకుంటున్నా ఏంది ఇది ఏం కొట్టుడు ఇది నేను ఇప్పటిదాకా ఒక చెయ్యలే నువ్వు అవని నువ్వు అన్న 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 నేనే కొట్టినా అన్న నేను నేనే ఇప్పటిదాకా మస్తు చేయలే, కొట్టినా అన్న నా కొడుకులేలే అన్న మీరు ఇట్లా ఆవేశపడితే ఎట్లా అరే, నా ఏందమ్మా, పిల్లలు కదా ఏంది? పిల్లలు రక్తం అన్నప్పుడు ఏంది? సంలాయించుకోవాలా మనం రక్తం చెప్పుకోవాలా ఏందమ్మా? ఏం కరెక్టే సంలాయించాలా? అది గన్ను అని ఆమెకు కావాల్సుకొని కొట్టలే అంట ఇట్లా గోడ ఇట్లా గుద్దని పోతే ఆమెకి మోకానికి గోడ తగిలిందంట గుద్ద- అరే గుద్దు గోడ అంతా చేసి నడు అరే, తీసుకున్నాడు ఏం అవసరం లేదు నడు వీడియోలో ఏం లేవు నీకు చెప్పినా నేను వద్దని మళ్ళా పట్టుబట్టి రూమ్ లో పోయి ఆగం చేసి ఏం చేసి అన్న అన్ని మీరు చేసి ఆవేశపడకన్నా అవసరం లేదమ్మా, నీ కొడుకు అయ్యో అన్న మీరు అంత మాట అనకన్నా నావో అవసరం ఎందుకు లేదు. మనం తెలుసుకొని ఎందుకు ఏందమ్మా అమ్మ ఇది? ఇది అన్ని మాట్లాడడం ఏంది చెప్పు చెప్పు? పిల్లలు కొట్లాడుకునే దానికి మనం ఇంత కొట్లాడు పెద్ద రక్తం చేసుకోవడం అమ్మా నువ్వు ఉన్నావని బతికిని చెప్తున్నా నేను ఏం రక్తం వచ్చేటట్టు కొట్టుడేందమ్మా నాకు అర్థం కాదు అన్న కావచ్చుకొని ఆమె కొట్టలేదంట అమ్మా నువ్వు గోడ ఎన్కేస్ గుడ్డని పోతే ఆమెకు నాకు తగిలిందంట అన్న. నువ్వు సరే ఇప్పుడు మీరు- ఇప్పుడు మీరు- నడు అక్కవ అని చెప్పి నేను నీ మర్యాద ఇస్తున్నా అంతనే ఇదేంది నాకు అర్థం కాదు నడు వీడియోలో నడు. హాస్పిటల్ కి అయితే పోదాం దా. మరి అదే మరి ఇంకొకసారి మన ఇంటి ముఖాన్ని వస్తే మాత్రం ఉబ్బడి వచ్చి మాట్లాడలేదు తర్వాత సంగతి చెప్తాను నడు సాక్షి అంటే ఇక తప్పు మొత్తం నా కొడుకుదే ఉందని అదే మాట్లాడుతున్నాను నా మాట నేను ఆగు ఒక నిమిషం ఆగు. ఆంటీ. తప్పు ఏ, లేకపోతే పోయి. ఒక నిమిషం ఆగమ్మా. నీ కొడుకుది కాకపోతే సచిన్ అమ్మ, తప్పు. సచిన్ అమ్మ ఇటు రమ్మని. ఎందుకు ఎందుకురా? ఏ, రాదు, రాదు, అన్న ఎందుకురా? అరే నేను ఎందుకు ఎందుకు ఇస్తాను? మళ్ళా? అన్న రాదు. మాట్లాడితే ఫస్ట్ మీకు అనుకోవాలి మరి. రాదు. కోసం నాకు ఇద్దరు ఒక్కటే చేసిందంటే నేను తలకాయ తీసేసుకుంటాను నా ఫస్ట్ అడుగు మళ్ళీ ఆయన అంటున్నారు అదే కదా తప్పు అడుగుమని చేయనది, నా పెంపకం మీద నాకు నమ్మకం సాక్షి నువ్వు కరెక్ట్ మాట్లాడు సాక్షి అర్థమైందా మాట్లాడేది ఏం లేదు. ఏ, నడు. అమ్మా, ఫస్ట్ అది అత్తమ్మ కాదా చూడు ఫస్ట్ చూడమా ఫస్ట్ నడు. ఆ? మాట్లాడేది ఏం ఫస్ట్ అది లేదు. అత్తమ్మ కాదా చూడమని ఫస్ట్ కనబడతలే, అర్థమని. అత్తమ్మ కాదా చూడమని దాచుకుంటున్నావు. అవసరం లేదు, నడు. ఏమైందిరా ఏంది కాక ఏం కానీ ఇది ఈమె కూడా ఉంది ఇలా. నడు ఇప్పుడు ఏం చేసినావురా? గుదిన ప్యాంట్ పిచ్చా మీకు ఏం ఇరిటేషన్ నా గొంతు అంతా పోయింది కాసేత ఉండి పోయింది కాసేపు అమ్మ నేను ఇంత సీరియస్ అవుతున్నాను అనుకోలే నేను మధ్యలో అందరి మధ్యలో నేను మధ్యలో ఎప్పుడు ఆపుదాం అంటే మైండ్ పనిచేస్తున్నా సాక్షి ఎట్లా ఎట్లా కొట్టుతున్నారు చూస్తున్నారు అసలు నేను మధ్యలో ఆపనికి వస్తుంటే నన్ను వద్దు వద్దు
అని చెప్తే ఏం దూరంగా ఆపడానికి వచ్చి- తల్లి మీకు ఒక దండం ఇది ప్రాంక్. ప్రాంక్ ఇద్దరికి ఇద్దరు అలాగే ఉన్నారు. సారీ డాడీ. అరే నీకు మైండ్ పని చేస్తుందా అరా? ఇంత కొద్దిసేపు నేను చెమటలు పట్టి చేసేసిన నాకు. చెమట కాదు నాకు బీపీ ఫుల్ రేంజ్. వాడు ఏ రోజైనా మాట్లాడిన అంత గట్టిగా ఏదన్నా అరే దన అట్లా కొట్టేస్తే డమ అరని కొట్టి మామూలుగా చెయ్యి. పానం లెక్క చూసుకుంటారు. నేను ఇప్పటిదాకా ఒక దెబ్బ నేను మధ్యలో చెప్పినా కూడా ఆపేద్దామంటే ఇగో కళ్ళతో ఆ నుంచి ఇట్లా అంటుండు. హ్యాపీగా ఇప్పుడు కాదు భయ్యా. పరిశాన్ మనం అంటే ఆంటీ ఎందుకు ఏడుస్తున్నారు? నాకన్నా ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది మా మమ్మీ. ఆంటీ ఎందుకు ఏడుస్తున్నారు? అది కాదు ఆమె ఏమి మమ్మీ ఏడుస్తుందా?